विष्णुभूष्णौ नारदनाधीवेश्वरेवो विचन्दौ ऊषो भरवो मारुतः कर्माजाग्नेयकृष्णो यस्सारस्वती मे जीवार्णः ते स्वाहा विष्णार्यत्परमं पदं पर्याप्य अनन्तराय सर्वस्तोमोतिरात्रवत्तु नमः भवति सर्वस्याप्ति सर्वस्य चित्ति सर्वमेव तेनाप्नोति सर्वं जयति देवदेवस्यान्तभोगो वस्तु స్వామి ఇక్కడ దాకా వచ్చారు, ఆనందంగా భక్తులను దీవించాలా? శుభం పూజ. మరి అక్కడ కల్పవృక్షంలో ఉన్నది నువ్వే, బాలఉగ్ర నరసింహస్వామి నువ్వే అని చెప్పి చెప్తున్నావు. మరి అది నిజమా కాదనేది భక్తులు కూడా తెలియాలి కదా స్వామి. ఈ కలియుగం నుంచి రక్షించడానికై బాలరూపంగా సంతానం లేని వారి కోసమై ఈ సృష్టిలో ఇంతవరకు లేని బాలరూపంగా ఉద్భవించి ఆ గ్రామంలో ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికై మరి కల్పవృక్షంలో భద్రాచలంలో ఉన్నాను అని చెప్పేసి జనానికి చెప్తున్నావు, భక్తులకు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు స్వామి? మరి నమ్మిన వారికి వెండుగా నేను ఉంటాను, నమ్మని వారి కళ్ళు నేనుగా తెరిపిస్తాను. కల్పవృక్ష రూపంలో ఉన్నది మీరే అని చెప్పేసి నిదర్శనమా అయ్యా? అంతే. కల్పవృక్ష నరసింహుడిగా భద్రగిరిపై ఉన్నాను అని చెప్పేసి ఎంతో మంది భక్తులకి ఇక్కడ పిలుపులు ఇచ్చారు. మరి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ మూర్తిలో ఉన్నది శ్రీ మహావిష్ణువు, మీరు ఉన్నారా లేరా అనేది కూడా చాలా మంది భక్తులు. దశావతారంలో 9 రూపాల్లో కొలువై ఉండేది నేనే, ఉగ్ర రూపంలో శాంతి రూపంలో కొలువై ఉండేది నేనే. ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి సాలగ్రామ మూర్తి, ఈ కల్పవృక్ష నరసింహ సాలగ్రామంలో నిజమైనటువంటి నరసింహుడు ఉన్నాడనే నిదర్శనం ఏమైనా ఉందా స్వామి? మరి మీకెన్నో కనపడ్డాయి కూడా, తరాల నుంచి జరిగిన పూజల్లో చూస్తూనే ఉన్నారు, అవునా కాదా? చూస్తున్నాం స్వామి. ఉగ్ర రూపం భయంకరంగా సాలగ్రామంలో దర్శనమిస్తూనే ఉన్నారు స్వామి, అవునా కాదా? అవునయ్యా. ఎంతో మంది కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలబడి ఉన్నవాడిని నేను. అది వచ్చేటువంటి భక్తులు సాలగ్రామంలో నరసింహస్వామి లేడు అంటున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు స్వామి? వారందరికీ నేనుగా చూపిస్తానని చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కరి కన్ను నమ్మిన వాడి వెంట నేను ఉండి, నమ్మని వాడి కన్ను నేను తెరిపిస్తాను. ప్రతి ఒక్కడు నా వాడే. ఇక్కడికి ఎట్లా వచ్చారయ్యా? మరి ఇక్కడ దొల్లగుట్ట మీద ఉన్నటువంటి బాలఉగ్ర నరసింహస్వామి, భద్రగిరిపై ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహస్వామి దర్శనానికి వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ ఇక్కడ ఉన్నది ఈ మహావిష్ణువే కదా? అంతే కదా. స్వామి ఇందు లేడు అందు లేడు సందేహం వలదు అని మీరే అన్నారు కదా. ఎందెందు వెతికినా అందుగా నేను ఉంటానుగా. ఈ భద్రగిరిపై ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ భద్రాచలంలో ఉన్న రాముడైనా బాల నరసింహుడైనా భద్రాచలంలో ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ మూర్తి ఇక్కడ లీలలు చూపుతున్నాడు అని చెప్పేసి జనం అంటే భక్తులు అంటా ఉంటే, లేదు ఇక్కడ నరసింహస్వామి లేడు అనేటువంటి నాస్తికులు కూడా ఉన్నారు. వాళ్ళకి మరి నరసింహస్వామిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పాను కదా, రోజుల్లోనే ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళ కళ్ళు తెరిపించి మీ ముందుకు పంపిస్తాను. వాళ్ళ నోటితోటే ఇక్కడ స్వామి ఉన్నాడు అని పలికిస్తాను.